ఏంటి సార్ నిద్రపోతున్నారు అని అనుకుంటున్నారా? టాపిక్ ఎలాంటిది కదా! టాపిక్ పేరు వింటుంటేనే నిద్రొస్తుంది. కొంతమందికి బుక్ ఓపెన్ చేస్తే నిద్రొస్తుంది. కొంతమందికి చదువనుకొని చెప్తే నిద్రొస్తుంది. కొంతమందికి వాళ్ళకి నచ్చని టీచర్ వస్తే నిద్రొస్తుంది. కొంతమందికి మధ్యాహ్నం బాగా తిన్నాక నిద్రొస్తుంది. అసలు ఎందుకు నిద్రొస్తుంది అనే టాపిక్ కాకుండా అసలు చదివేటప్పుడు నిద్రొస్తుంది. నిద్రొచ్చేటప్పుడు ఏ రకంగా సొల్యూషన్ తీసుకొని రావాలి? బాగా ఎలా చదువుకోవాలి? ఈ విషయాల మీద క్లియర్‌గా చెప్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి ఈరోజు మీరు నాకు ఒక్కటే ఒక మాట చెప్తారు. ఇక నుంచి నేను నిద్రపోను సార్ అని అనరు గాని ఇక నుంచి కూడా నేను ప్రాపర్ వేలో ఎలా నిద్రని ఆపుకోవాలనే విషయం నాకు తెలిసింది సార్ అని అనుకోని అంటారు. ఓకేనా? సో, ఇక ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇక నేను టాపిక్‌లోకి వెళ్ళబోతున్నా. ఇది పక్కాగా సైంటిఫిక్‌గా ఉండే టాపిక్స్ అన్నీ కూడాను. ఓకేనా? సో, ఎవరైతే నాతో పాటు చివరి వరకు ఎళ్తారో మీ అందరికి చెప్తున్నా. ఇది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఎన్‌ఐటీలో చదువుకున్నారు. సో, ఆ ఫ్రెండ్ ఏం ఫాలో అవుతున్నాడో ఆ టెక్నిక్స్ కూడాను కొన్నిటిని తీసుకొనొచ్చి దీంట్లో ఇంప్లిమెంట్ చేశా. కాబట్టి ఇట్స్ ఎ ప్యూర్ ఐఐటీ అండ్ ఎవరైతే ఎన్‌ఐటీస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసే టెక్నిక్స్ కాబట్టి మీకు ఇంకేం చింత లేదు. సో, హ్యాపీగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. నెంబర్ 1 అసలు నిద్ర ఎందుకొస్తుందో కారణం తెలుసుకుంటూ వెళ్దామా? ఫస్టు నీకు రాత్రంతా పడుకోలేదు. అది నీ ఇష్టం. నువ్వు మొబైల్ చూసుకున్నావా? లేకపోతే ఏదైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్‌లో లేట్ అయిపోయిందా? నాకు తెలీదు. సంథింగ్ తెలీదు. కానీ నీకు రాత్రి నిద్ర లేకపోతే దాని ఎఫెక్ట్ అనేది మార్నింగ్ కూడా వస్తది. సో, నువ్వు బుక్ తీసి చదవాలనుకుంటే ఎఫెక్ట్ అనేది కొట్టేస్తుంది. కాబట్టి నీ నిద్ర అసలు ప్రాపర్‌గా ఒక రోజుకి 6-8 అవర్స్ స్లీప్ ఉందా లేదా అనేది చూసుకోవాలా. ఓకేనా? సో, 6-8 అవర్స్ స్లీప్ ఉంటే నీకేం ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ ఎగ్జామ్స్ ఏవి లేవు అని అనుకుంటే మాత్రం డేకి 8 అవర్స్ నుండి 7 అవర్స్ స్లీప్ అనేది సెట్ అవుతుంది. ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మార్చ్‌లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతే జనవరి నుండి ఫిబ్రవరి మంత్ వరకు కూడాను డేకి 6 అవర్స్ సరిపోద్ది. ఆ టైంలో అంతే. ఓకేనా? మిగిలిన టైం అంతా కూడా 8 అవర్స్ లేదా 7 అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ చేస్తే నీ నెక్స్ట్ డే నీకు ఫ్రెష్‌గా ఉంటది. సో, ఒక ప్రాబ్లమ్ సాల్వ్. రెండోది ఎందుకు నిద్రొస్తుందంటే షుగర్ కన్జంప్షన్ ఒకవేళ ఎక్కువగా చేసుకున్నా, లేకపోతే హెవీగా ఫుడ్ తిన్నా రెండిటి వల్ల కూడా నిద్ర రావడానికి 100% పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు గంజన్నం తిన్నారనుకో నిద్రొస్తది. లేదంటే మధ్యాహ్నం గట్టిగా మెక్కారనుకో నిద్రొస్తది. సో, ఏ ఫుడ్ ఇంకా తింటే ఇంకెక్కువ నిద్రొస్తదంటే షుగర్ ఐటెమ్స్ తిన్నామనుకో నీ బాడీ ఇన్‌స్టాంట్‌గా మోర్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటది. వీటితో పాటుగా మోర్ ఎనర్జీని లూజ్ కూడా అయిపోద్ది ఒకటేసారి. సో, నిద్ర అనేది రావడానికి చాయిస్ ఉండదు. ఇది పక్కాగా సైంటిఫిక్ రిసర్చ్‌తో ఉన్నది. కాబట్టి మధ్యాహ్నం తినేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. రాత్రి తినేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త. సో, సెట్ అవుతుంది. వీటితో పాటు ఇంకొకటేంటో తెలుసా? ఆక్సిజను. సో, నువ్వు ఈ పాయింట్ ఆక్సిజను బ్రెయిన్‌కి అన్నిటికంటే చాలా ఎక్కువ కావాల్సింది ఆక్సిజను. ఆక్సిజన్ ప్రాపర్‌గా ఉందా చకా 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 వర్క్ చేస్తది. ఆక్సిజన్ గాని ప్రాపర్‌గా లేదా దీని పరిస్థితి ఏంటంటే కాస్త డల్ అయిపోద్ది, మొద్దుబారిపోద్ది. నీకెప్పుడైనా అబ్జర్వ్ చేసావా? ఎవరైనా పర్సన్‌కి బాగా ఓకేనా పెద్ద యాక్సిడెంట్ అయిపోయి బ్లడ్ అంతా వచ్చేస్తుందనుకో, ఆ పర్సన్ ఎందుకు కోమాలోకి వెళ్ళిపోతారు? రీజన్ ఏంటంటే మన బ్లడ్డు అన్ని పార్ట్స్‌కి ఆక్సిజన్ పట్టుకొని వెళ్ళినట్టుగానే బ్రెయిన్‌కి కూడా ఆక్సిజన్ పట్టుకొని వెళ్తది. ఇన్ కేస్ బ్రెయిన్‌కి ఆక్సిజన్ లేకపోతే మెల్లమెల్లగా మొద్దుగా అయిపోద్ది. సో, యాక్సిడెంట్ అయిన పర్సన్స్‌కి ఎందుకంటే ఇక్కడి నుంచి స్పృహ కోల్పోతారంటే బ్లడ్ ఫ్లో అనేది అటు వెళ్ళడం తక్కువ కదా! రెండోది మరి తిన్న వెంటనే ఎందుకు నిద్ర ఎక్కువొస్తుందంటే సేమ్ సిట్యుయేషన్. నీకు ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి మోర్ బ్లడ్ ఫ్లో అనేది అటువైపు వెళ్తది. సో, అప్పుడు బ్రెయిన్‌కి ఆటోమేటిక్‌గా కొద్దిగా ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది కాబట్టి నిద్ర రావడానికి ఆబ్వియస్‌లీ చాయిస్ ఉంది. సో, ఇవి మేజర్ రీజన్స్. ఈటితో పాటుగా ఇంకొకటి చూడండి. నీకు ఒకవేళ టాపిక్ అనేది నీకు నచ్చని టాపిక్ ఉందబ్బా! అసలు ఆ టాపికే నీకు నచ్చట్లేదు. అప్పుడు నీకు ఆబ్వియస్‌లీ నీకు ఏమి అర్థం కాదు. బ్రెయిన్ అనేది ట్రై చేస్తుంటది అర్థం చేసుకోవడానికి. అర్థం కాదు. అప్పుడు నీకేమైపోద్ది? ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్ గాని వర్కౌట్ అయిందనుకో, మెల్లగా కోమలోకి నిద్రపోవడానికి చాయిస్ ఉంది. సో, టాపిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నిద్రొస్తది. ఈటితో పాటుగా ఒకవేళ నీ బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్. నువ్వు రోజంతా నీ బ్రెయిన్ తెగ కష్టపెట్టావు. ఎంత కష్టపెట్టావంటే అంత కష్టపెట్టావు. సో, బాగా స్ట్రెయిన్ చేసేస్తే అప్పుడు నీ బ్రెయిన్ ఏమైపోద్ది? ఏదైనా ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ గురించి ఆలోచించినా సరే ఇక ఆలోచించలేదు. ఎందుకంటే నువ్వు చాలా ఎక్కువ సేపు చాలా ఎక్కువగా వర్క్ చేసావు. సో, అవసరానికి మించి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చావనుకో, నీ బ్రెయిన్ కూడా రెస్ట్ కోరుకుంటది. సో, ఈ రీజన్ వల్ల కూడా నిద్ర రావచ్చు. అండ్ ఇంకొక అసలైనదేంటంటే కంఫర్ట్ జోన్. నీకు ఊహించుకో నీ రూమ్‌లో మంచిగా ఏసీ ఉంది. ఓకే. చాలా చల్లగుంది. అండ్ కప్పుకోవడానికి ఒక మంచి రగ్గుంది. అండ్ ఒక మంచి పరుపుంది. ఆ పరుపు మీద ఇలా కూర్చొని చదువుతుంటావు. సో, ఇలా కూర్చొని చదువుతున్నప్పుడు ఇన్ని సిట్యుయేషన్స్ నీకు పడుకోవడానికి, పడుకొని రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఇస్తుంటే, అప్పుడు నీ బాడీ ఆబ్వియస్‌లీ కూడాను నిద్రపోవడానికి ప్రిఫర్ చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే బుక్ చదవడం కంటే నిద్రపోవడానికి చాయిస్ ఇవ్వడానికి చాయిస్ ఉంటుంది. సో, ఇవన్నీ రీజన్స్ వల్ల నీకు నిద్ర రావడానికి అవకాశం ఉంది. సో, ఇక నుంచి కూడాను నీకు నిద్ర చదివేటప్పుడు రాకుండా ఉండాలంటే ఏం
చేయాలో ఇప్పుడు చెప్తా, ప్రాక్టికల్ స్టెప్స్ వినండి. నెంబర్ 1 స్టెప్ ఏంటంటే స్లీప్ కరెక్ట్‌గా తీసుకో. సో, మామూలుగా అయితే 7 అవర్స్, ఇన్ కేస్ జనవరి నుండి ఫిబ్రవరి ఆ మంత్‌లో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా 6 అవర్స్ పెట్టేసుకుంటే చాలు. ఇంతకంటే తక్కువ చేసుకున్నావు ప్రాబ్లమ్ అయిపోద్ది. అండ్ షుగర్ అనేది తగ్గించు. ఆబ్వియస్‌లీ నీకు నిద్ర అనేది చాలా మెరుగవుతుంది. ఆక్సిజన్ తక్కువ ఉందనుకో, నీ రూమ్‌లో వెంటిలేటెడ్ రూమ్ పెట్టుకో. సో, వెంటిలేషన్ కరెక్ట్‌గా ఉంటే ఆక్సిజన్ సప్లై కూడా చాలా బావుంటది కాబట్టి నీకు చాలా బావుంటది. సో, ఈ 3 ప్రాబ్లమ్స్‌కి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా సొల్యూషన్స్ ఇస్తా. చాలా జాగ్రత్తగా వినండి. నంబర్ 1 సిట్యుయేషన్ చూస్తే పార్కిన్సన్ లా. ఏంటి పార్కిన్సన్ లా? ఏంటి సైంటిఫిక్ రిసర్చ్‌గా ఏం చెప్తున్నారురా బాబోయ్! అనుకోనంటే, ఈ పార్కిన్సన్ లా ఒకటే మాట చెప్పడం. నీకు ఒకవేళ ఎక్కువ టైం ఉందనుకో, ఒక వర్క్‌ని అంత టైంలో చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నీకు ఒక వర్క్‌ని ఒక రోజు టైమ్ ఇస్తే, నువ్వు ఆ వర్క్‌ని కూడాను ఒక రోజు వరకు సాగదీస్తావు. అదే వర్క్‌ని వారం రోజులు టైమ్ ఇస్తే, ఆ వర్క్‌ని వారం రోజులు పడుతది సాగదీయడానికి. ఒక వర్క్ చేయడానికి నీకు 6 నెలలు టైమ్ ఇస్తే, 6 నెలల వరకు సాగదీస్తావు. అదే వర్క్‌ని నీకు గంటలో చేయమంటే, నువ్వు గంటలో కుదించేసి ఫాస్ట్ చేయడానికి చాయిస్ ఇస్తావు. సో, పార్కిన్సన్‌లా ఏం చెప్తుందంటే సింపుల్‌గా ఒకటే మాట. నువ్వు ఒక పని చేయడానికి నువ్వు పొరపాటున ఎక్కువ టైమ్ ఇచ్చావనుకో, నీ బ్రెయిన్ కూడాను ఆ పనిని నిదానంగా చేసుకుందాం అనుకుని రిలాక్స్‌డ్ మోడ్‌లోకి వెళ్ళిపోయి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? హర్రీ మోడ్‌కి నువ్వే తీసుకొని రావాలి. ఎప్పుడైతే హర్రీ మోడ్‌కి నువ్వు తీసుకొనొచ్చి, తక్కువ టైంలో నేను ఇంక వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా అని అనుకుంటే మాత్రం చాలా బావుంటుంది. అప్పుడు బ్రెయిన్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేయడానికి చాయిస్ ఉంటుంది. సో, బ్రెయిన్ అయితే ఎప్పుడు ఎఫెక్టివ్‌గా ఉంటుందో, అప్పుడు నీకేంటి చాలా చాలా క్విక్‌గా ఫాస్ట్‌గా హర్రీ బర్రీగా ఉంటుంది కాబట్టి చాలా బావుంటది. ఇది మొదటిది. రెండోది, నువ్వు ఒకటి గుర్తుంచుకో, నీ లైఫ్‌లో నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటే, ఏదో రోజు సక్సెస్ అవ్వాలంటే ఏంటి? ఈరోజు బావుంటేనే, రేపు బావుంటేనే, ఎల్లుండి బావుంటేనే, ఇలాంటి ప్రతిరోజు బావుంటేనే ఒక పెద్ద రోజు బావుంటది. సో, దీన్నే మ్యాథమెటికల్‌గా ఏం చెప్తాము? ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎక్స్. సో, ఈ మొత్తం స్మాల్ చేంజెస్. రోజుకి ఒక స్మాల్ టార్గెట్స్ పెట్టుకో. ఇలాంటి స్మాల్ టార్గెట్స్ అన్నీ కూడాను ఇంటిగ్రేట్ చేసామనుకో, కలిపామనుకో, ప్రతిరోజు నువ్వు స్మాల్ టార్గెట్స్ నువ్వు విన్ అవుతూ వెళ్తే, ఒకరోజు నీ బిగ్ గోల్‌ని నువ్వు అచీవ్ అయిపోతావు. కాబట్టి ఈరోజు నువ్వు నీ టార్గెట్ చేయడంలో ఫెయిల్ అయిపోయావా? ఈరోజు నువ్వు పెట్టుకున్న టాస్క్ చేయడంలో ఫెయిల్ అయిపోయావా? ఆబ్వియస్‌లీ నువ్వు ఓడిపోతావు. దాంట్లో ఇంకేముంది? కాబట్టి ఇక నుంచి నువ్వేం చేస్తావంటే, ఏదైనా గోల్ పెట్టుకునేటప్పుడు, ఏదైనా చదివేటప్పుడు, చదవడానికి నువ్వు ట్రై చేసేటప్పుడు, ఇంతింత హ్యూజ్ కాంప్లెక్స్‌ని ఒక్క రోజులో నేను కంప్లీట్ చేస్తాను అనుకోవడం కంటే, చిన్న బుల్బుల్ టాపిక్స్ తీసుకో. సో, ఈరోజు నేను ఇంత టార్గెట్ చేస్తే, ఇది మాత్రం కంప్లీట్ చేస్తా నువ్వనుకుంటే, నీ బ్రెయిన్‌కి పాజిబుల్ అయ్యే గోల్ నువ్విస్తే నిద్ర రాదు. చేయడానికి ఇంకా ఊపొస్తది. ఊపుంది ఊపేస్తా అనుకుని అంటావు. డన్. ఓకేనా? డన్. వీటితో పాటుగా ఇప్పుడు ఇంకొద్దిగా చూద్దాం. అసలు ఒక మనిషికి నిద్ర రాకుండా పని చేయాలంటే ఏంటో తెలుసా? బర్నింగ్ డిజైర్. ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉంటుందో ఆడెవ్వడికి తగ్గడు. ఆడి జీవితంలో తగ్గడు. ఇన్ కేస్ నీకు ఒక మాట చెప్తాను చూడు. నేను ఈ సంవత్సరం ఖడ్గం బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళ కోసం చెప్తున్నా. సో, ఈ ఖడ్గం బ్యాచ్‌లో నా యొక్క మెయిన్ మోటివేషన్ ఏంటో తెలుసా? నాకు ఈ సంవత్సరం 10th క్లాస్ స్టూడెంట్స్ మినిమమ్ 100 మందికైనా సరే 580 మార్క్స్ తీసుకొని రావడానికి నేను ట్రై చేయాలి. ఇది నా బర్నింగ్ డిజైర్. దీనికోసం రాత్రి పగలు వర్క్ చేస్తున్నా. అనేక రకాల మెటీరియల్ చేస్తున్నా. స్టూడెంట్స్‌కి ఇంకేం హెల్ప్ అవుతుంది అనుకో అనేక రిఫరెన్స్ బుక్స్ నుండి మెటీరియల్ తీసుకొనొచ్చి దాంతో నోట్స్ చేసి వాళ్ళకి ఎక్స్‌పెరిమెంట్ చేసి క్లాసెస్ అనేది చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇది ఖడ్గం బ్యాచ్. ఇది కంప్లీట్‌గా ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళకి లైవ్ క్లాసెస్‌లోన డీపీపీస్ ఇస్తూ, వాళ్ళకి రెగ్యులర్‌గా టెస్ట్‌లు పెడుతూ అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నా. సో, నాకు ఈ బర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టే నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ క్లాస్ చెప్పు, పిల్లలకి అది చెప్పు, ఇది చెప్పు అది లేదు. ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం. లాస్ట్ ఇయర్ నువ్వు చూసే ఉంటావు రిజల్ట్స్ కోసం. సో, నాకు చెప్తున్నాను 5 డేస్ నాకు నిద్ర సరిగ్గా లేదు. రోజుకి నేను 4 అవర్సే పడుకున్నాను. అంత పడుకోకుండా ఎగ్జామ్స్ టైమ్‌లో కంప్లీట్‌గా మ్యారథాన్స్ తీసుకొని చెప్పేసి పిల్లలకి హెల్ప్ చేసుకుంటూ వచ్చా. సో, ఇదంతా కూడా ఎప్పుడు పాసిబుల్ అవుతదో తెలుసా? బర్నింగ్ డిజైర్ ఉంటే. ఎగ్జామ్ టైమ్‌లో నీకొక భయం ఉంటది చూసావా? అరె బాబోయ్! ఎగ్జామ్స్ వస్తాయి అనుకునే. ఇదే ఆ బర్నింగ్ డిజైర్. సో, నీకు కూడా చెప్తున్నా బర్నింగ్ డిజైర్ ఉంటే నువ్వు ఏ గోల్ అయినా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రెండోది నీడ్. నీకు గాని అవసరం ఉంటే నువ్వు లైఫ్‌లో సక్సెస్ అవుతావురా. దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ సెట్. ఓకే. మైండ్ సెట్‌లో మెయినే. ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తుంది కదా! ఈ లతా కరే అనుకున్న ఆవిడ. ఈవిడేంటో తెలుసా? వయసు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆవిడ వీళ్ళ భర్తకి బాగలేదు. సో, డబ్బులు కావాలి. ఒక రన్నింగ్ రేస్ ఉంది. ఆ రన్నింగ్ రేస్‌లోన పరిగెట్టేసి విన్ అయితే మనీ వస్తదనుకోని చెప్పేసి 60 సంవత్సరాల వయసులో రన్నింగ్ రేస్‌లోకెళ్ళిపోయి అందరి మీద గెలిచిందనమాట. సో, 60 సంవత్సరాల వయసులో ఆవిడకి అంతలాగా స్టామినా ఎలా వచ్చింది? నీడ్. నీకు గాని అవసరం ఉందా? జీవితంలో ఎప్పుడైనా ముందుకెళ్తా. నీకు చూడు అప్పులోడొచ్చేసి మీ నాన్నకి ఎవరైనా తిడుతూ ఉంటే, "రేయ్! ఎందుకురా అప్పులు తీర్చట్లేదు" అనుకోనంటే, నీకు అప్పుడు కసిగా వెళ్ళేసి మీ నాన్నకి సంబంధించిన అప్పులన్నీ తీర్చడానికి నువ్వు కసిమిగా వెళ్ళేసి చేస్తావు కదా! అప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఎనర్జీ?
దట్ ఈస్ కాల్డ్ నీడ్. మనకు అవసరం ఉంటే ఏదైనా చేస్తాం. ఈ ఒక కుక్క లేకపోతే ఒక సింహం మనకు తరిమేస్తుంటే మనం ఎప్పుడు పరిగెత్తినంత ఎనర్జీతో ఇంకా ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ వెళ్తాం. ఎక్కడి నుండి వస్తుంది? అవసరం. అవసరం అనేది ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో నీకు చదువు ఉంది చూసావా? చదువు అనేది నీ ఫ్యామిలీ తలరాతను మారుస్తది అనుకోని నువ్వు ఫీల్ అయితే మాత్రం ఆ అవసరం అనేది నీకు ముందుకెళ్తది. నీకు విషయం తెలుసా? నా ఫ్యామిలీలో నేనే చదువుకున్నోడిని. నేను బాగా చదువుకుంటే నేను మంచి పొజిషన్‌కెళ్తాను. నేను మంచి పొజిషన్‌కెళ్తే మా అమ్మ నాన్నలు బాగా చూసుకుంటాను. ఈ ఒక్క మోటివేషన్ నాకుంది. ఇది మోటివేషన్ కంటే నా అవసరం. సో, నా అవసరం కోసం ఉంది కాబట్టి నేను గట్టిగా వర్క్ చేస్తున్నా. ఇన్ కేస్ నీకు కూడాను అలాగే 10థ్ క్లాస్ బాగా ప్రిపేర్ అవ్వాలి. నీ చదువుని బాగా ప్రిపేర్ అవ్వాలనుకున్న అవసరం అనేది ఉంటే ఇంట్లో డెఫినెట్‌లీ నువ్వు కూడా గట్టిగా చదువుతావు. నీకు నిద్ర అనేది రాదు. కళ్ళు మూసినా సరే నీ బరువు బాధ్యతలు గుర్తుంచుకుంటాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో, గుర్తుపెట్టుకో. ఒక్కసారి నువ్వు 10థ్ క్లాస్ కంప్లీట్ చేసి ట్రిపుల్ ఐటీ గాని కొట్టావా నీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఐఐటీ సీట్ లాంటి వాటి కోసం కొట్టావా నీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఏపీఆర్ చేసి, టీజీఆర్ చేసి, పాలిసెట్ లాంటి సీట్లు కొట్టావా నీ లైఫ్ సెట్ అయిపోద్ది. సో, ఈ ఒక్క లైఫ్ సెట్ అయిపోతే నీ ఫ్యామిలీ అంతా సేఫ్‌గా ఉంటుంది. సో, ఆ నీడ్ ఉంది చూసావా? ఆ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, చూసుకో. దీంతో పాటుగా ఇంకొక పవర్‌ఫుల్‌ది డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. నీకు చదవాలి అనుకో కసిరైపోయి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటది. అదేంటో తెలుసా? నువ్వు ఒక సమ్ సాల్వ్ చేసావనుకో, సమ్ సాల్వ్ చేసినప్పుడు దానికి రైట్ ఆన్సర్ వస్తది కదా! రైట్ ఆన్సర్ వచ్చేటప్పుడు నీకేంటి? ఒక రకమైన ఫీలింగ్ వస్తది. ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తది. ఒక రకమైన కిక్ వస్తది. ఆ కిక్‌ని ఏమంటామంటే డోపమైన్ అంటాం. సో, నువ్వు ఎన్ని సమ్స్ సాల్వ్ చేస్తుంటే అన్ని సమ్స్ మీద కిక్ వస్తుంటది. రైట్ ఆన్సర్‌లు చెప్తుంటే కిక్ వస్తుంటది. క్లాస్ రూమ్‌లో చిటికలేస్తుంటే క్లిక్ వస్తుంటది. క్లాస్ రూమ్‌లో అందరి ముందు చప్పట్లు కొడుతుంటే కిక్ వస్తుంటది. నాలాంటి వాడికి ఖడ్గం బ్యాచ్‌లో ఒక్కొక్క 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి కూడాను వాడు అనుకున్న గోల్స్ వైపు తీసుకెళ్తుంటే నాకు కిక్ వస్తుంటది. నేను క్లాస్‌లో చెప్తుంటే నేను కష్టమైన క్వెషన్స్ ఇచ్చినప్పుడు నా స్టూడెంట్స్ వాటిని కష్టమైన క్వెషన్స్‌ని కూడాను సాల్వ్ చేసేలా తయారు చేస్తే నాకు కిక్ వస్తుంటది. ఖడ్గం బ్యాచ్‌లో నేను యూజువల్లీ చాలా టఫెస్ట్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే లెవెల్‌లో నేను టఫెస్ట్ ప్రాబ్లమ్ తీసుకొని వెళ్తుంటా. అలాంటి వాటికి కూడా వాళ్ళు క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తుంటే నాకు కిక్ వస్తుంటది. సో, ఒక్కొక్కడికి కూడాను ఆ కిక్ అనే దాని కోసం వర్క్ చేసుకుంటూ వెళ్తారు. నువ్వు కూడాను నీ చదువు అనే సిస్టమ్‌ని ఈ కిక్ అనే సిస్టమ్‌కి మార్చుకో. అప్పుడు నువ్వు ఎంత ఏసీ రూమ్‌లో ఉన్నా, బెడ్ మీద పడుకుని ఏది పడుకున్నా సరే నీకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. నీకు లగ్జరీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. పెద్ద పెద్ద ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. పెద్ద పెద్ద ఫెస్టివల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. చదువుకోవాలి, బుక్స్ చదువుకోవాలి అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తది. కాబట్టి ఆ రివార్డ్ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా క్రియేట్ చేసుకో. సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకో. బేసిక్స్ కరెక్ట్‌గా నేర్చుకో. వర్క్ చేయడం మొదలెట్టు. నీకు కరెక్ట్ ఆన్సర్‌లు వస్తాయి. నువ్వు కూడా ముందుకెళ్తావు. ఇన్ కేస్ నీ బేసిక్స్ నేర్చుకోవడంలో ఏదైనా లేకపోతే నీకు డౌట్స్ సాల్వ్ చేసుకోవడంలోనైనా, లేకపోతే క్లాసెస్ అర్థం కావడం విషయంలోనైనా, లేకపోతే రెగ్యులర్‌గా టెస్ట్‌లు అటెండ్ చేయడం విషయంలోనైనా, లేకపోతే అసలు ఫైనల్ ఎగ్జామ్స్‌కి, గోల్స్‌కి నువ్వు ముందుకెళ్తున్న విషయంలోనైనా నీకు ఏమైనా ప్రాబ్లమ్ అంటే మేమున్నాం ఖడ్గం బ్యాచ్ సార్. ఇన్ కేస్ నీకు ఒకవేళ ఆ డ్రైవింగ్ ఫోర్స్ నీ సొంతంగా తెచ్చుకోలేకపోతే నేనున్నా. నేనొచ్చేసి నీకు ఆ డ్రైవింగ్ ఫోర్స్‌ని తెచ్చుకునే లెవెల్‌లో కూడా మార్పించేస్తా. సో, ఇన్ కేస్ రావాలంటే వచ్చేయి. ఓకేనా? సో, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడాను నీ లైఫ్‌లో నువ్వు చేంజ్ చేసుకోవాల్సిన చేంజెస్. ఓకేనా? ఈ సొల్యూషన్‌ని నీ లైఫ్‌లో చేంజెస్. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీ పార్కిన్సన్ నుండి ఇవన్నీ కూడాను మైండ్ సెట్. సో, బర్నింగ్ డిజైర్ ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో నీ చదువుతో అంత నీడున్నా, లేకపోతే నువ్వు ఒకవేళ ప్రాపర్ రివార్డ్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నా, సో, నీ లైఫ్‌లో ఎవ్వడు కూడా ఆపలేడు. అయితే ఇప్పుడు ఇంకొన్ని నిద్ర స్పాంటేనియస్‌గా, ఇన్‌స్టాంట్‌గా నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తా. స్పాంటేనియస్ టెక్నిక్స్. అదేంటంటే నాలుకుందా? నాలుక ఇలా తీసుకొని పైకి అనుకోని నాలుక నిలబెట్టుకొని అనుకోని అన్నావనుకో ఆ గిలిగింతకి నిద్ర అనేది పోతది. సో, ఇది ఫస్ట్ టెక్నిక్. రెండోది నువ్వు నిద్రొస్తుంటే నిల్చొని చదువుకోవడానికి ట్రై చేయి. నిద్ర అనేది పోతది. గట్టిగా చదువు నిద్రపోతది. సో, కంఫర్టబుల్ పొజిషన్ నుండి మంచి పొజిషన్‌కొచ్చేయి. నిద్ర అనేది పోతది. నెక్స్ట్ టాపిక్‌ని చేంజ్ చెయి. నిద్ర అనేది పోతది. ఒకవేళ ఇంకా నిద్ర వచ్చేస్తుంటే 2 మినిట్స్ నడిచేయి. నిద్ర పోతది. అండ్ ఇంకొక రకంగా చెప్పాలంటే నిద్ర ఒకవేళ బాగా ఇంకా ఇబ్బంది పెట్టిందనుకో మొఖం కడుక్కో. నిద్ర అనేది పోతది. సో, ఇవన్నీ ఇంటి దగ్గర కూర్చొని చదువుకునేటప్పుడు నువ్వు చేసుకోవాల్సిన టెక్నిక్స్. ఓకేనా? నాలుక మాత్రం అనుకోని అనండి. పైన ఇలాగ అనండి. సో, దెబ్బకి నిద్ర అనేది పోతది. అండ్ ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాటర్ తాగు. సో, ఒకవేళ క్లాస్ రూమ్‌లో ఒకవేళ నిద్రొచ్చిందనుకో, స్కూల్‌లో క్లాస్ చెప్పేటప్పుడు నిద్రొస్తే సమ్ వాటర్, కొద్దిగా చూయింగ్ గమ్ము అండ్ నీ పొజిషన్ అనేది సీట్‌కి దగ్గరగా వచ్చేసి పెట్టుకో. నీ పొజిషన్ అనేది మంచిగా పెట్టేసుకో. అండ్ క్లాస్ రూమ్‌లో నోట్స్ రాసుకోవడానికి ట్రై చేస్తుండు. మైండ్ అనేది యాక్టివ్‌గా పనిచేస్తుంటది. అండ్ ప్రతి 2 మినిట్స్‌కి కూడాను పొజిషన్ అనేది మార్చుకో. ఇంకా నీకు రఫెస్ట్ మెథడ్స్ చేసుకోవాలంటే
చేతికి ఒక చిన్న స్ప్రింగ్ వేసుకో, చిన్న రబ్బర్ వేసుకొని దాన్ని ఇలా టక్ 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 లాగండి. అదొక తగిలి నీకు సుర్రు అంటది కదా, అప్పుడు నిద్ర అనేది పోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా రఫెస్ట్ మెథడ్స్. అయితే నీకు ఒకటే మాట చెప్తున్నా, ఇన్ని రఫెస్ట్ మెథడ్స్ అనేవి అవసరం లేదులే. ఖడ్గం బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా ఇష్టంగా ప్రేమగా వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళకి నచ్చిన పొజిషన్లో వాళ్ళకి నచ్చిన వేలోనే క్లాసెస్ ఉంటాయి కాబట్టి, దట్టు యానిమేషన్ క్లాస్ నోట్స్ అన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. సో చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకుంటున్నారు ఖడ్గం బ్యాచ్లో స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్. ఇన్ కేస్ నీకు కూడాను మంచి చదువుని ఇష్టంగా నేర్చుకుంటా, జాయ్ఫుల్ ప్రాసెస్తో నేర్చుకుంటా అని అనుకుంటే మాత్రం నీకు కూడా మోస్ట్ వెల్కమ్. నీ 10th క్లాస్ డ్రీమ్ అయినటువంటి 590 అయినా ఏదైనా సరే హ్యాపీగా వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఎవరైనా రావాలంటే ఖడ్గం బ్యాచ్కి వచ్చింది, కానీ నాలుగు మాత్రం అనుకొని పైన ఇలా అనడం మర్చిపోకండి, నిద్ర అనేది పోతుంది. సరేనా? సో ఇక నేను ఉంటాను. ఓకేనా? ఇక నేను ఉంటా. అండ్ ఇంకెవరైనా ఇంకొక లాస్ట్ మూమెంట్, ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ ఖడ్గం బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సమ్మర్ 300 అని ఒక చిన్న కూపన్ కూడా ఉంది. సో దాన్ని యూజ్ చేసుకో. నీకు ఇంకా ఒక చిన్న ఎగ్జైటింగ్ ఆఫర్ వస్తుంది. 300 రూపీస్ నువ్వు గెయిన్ చేసుకోవచ్చు. అంటే 300 రూపీస్ నువ్వు ఎర్న్ చేసినట్టే. సో ఈ వీడియో చూస్తే నీకు 300 రూపీస్ వచ్చినట్టే. సరేనా? సో ఇంతకీ ఈ టిప్స్లో మీకు ఇంకేమైనా సరదాగా తెలిసిన టిప్స్ ఉంటే, టెక్నిక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సరేనా? మరి బాయ్, ఉంటాను.